పీటీ సార్కి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు విజయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు. అది ఏం సినిమా అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కాబట్టి అది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకని నేను ఆయన ఆపుతున్నాను. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒక విజయ్ గారు లాంటి ఒక తమిళ సూపర్ స్టార్ తోటి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయి. అప్పుడు మనోడు ఇక్కడ సినిమా చేస్తున్నాను కదా అనేదో చెప్పబోతున్నారు. అందుకని అక్కడ మాకేంటంటే జరిగిన మాట వాస్తవం, కానీ టైం స్లాట్స్ ప్రాసెస్లు కొద్దిగా లేట్ ఉండటం వల్ల ఆయనకు విజయ్ గారు చాలా రెస్పెక్ట్ తోటి ఆయన నన్ను పిలిపించారు. సో ఆయన చాలా రెస్పెక్ట్ తోటి పిలిపించారు, మాట్లాడుకున్నాం. ఆ చర్చ వేరు, జరిగిన డిస్కషన్ వేరు. అండ్ మై బెస్ట్ విషెస్ టు తలపతి 69. నాకు తెలిసి నేను చాలామంది హీరోలతో పనిచేశాను. ఈజ్ ద బెస్ట్ హీరో ఐ ఎవర్ మెట్. వారీసు టైంలో కూడా నేను విజయ్ గారిని కలిసి వంశీపల్లి గారితో 2-3 సీన్లు చేశాను. సో ఆయన ఎంత స్క్రిప్ట్ని లవ్ చేస్తాడు, ఒక డైరెక్టర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అనేది నేను పర్సనల్గా ఒక 2-3 మీటింగ్స్లో నేను చూశాను. అంతే గౌరవంగా ట్రీట్ చేశారు, అంతే గౌరవంగా మా మధ్య చర్చలు జరిగాయి. తలపతి 69 ఏంటనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మన సక్సెస్ మీట్లు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, నేను మీకు ఈ మైక్ ఇచ్చేదాన్ని కానీ ఈ మైక్ పనిచేయట్లేదు. మన సినిమా గురించి మాట్లాడుతున్నాయా? ఇదేంటయ్యను అంత దూరం నుంచి 2సారి టికెట్ క్యాన్సిల్ అయిందండి. నిజంగా పొద్దున్న వచ్చాను 12:15కి, నాతో ఐషు వచ్చింది. అది బాటుకు టాటా చేసి చూస్తే క్యాన్సిల్ చేసేసారు మీ టికెట్ అని. ఎందుకు 9:45 బుకింగ్ సార్, 10:10 క్యాన్సిల్ అయింది, ప్లీజ్ గెట్ అవుట్ అన్నారు. ఇది అమ్మాయి పాపం బస్సులకి ఏరి ఇంగిని పోయింది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి 4:30 పట్టుకుని ఇక్కడ వస్తే నువ్వు వెళ్ళు అంటే, ఇది మర్యాద లేదండి. ఇది మీ పని అయింది కదా, సినిమా హిట్, ఇప్పుడు ఇలానే మాట్లాడతారు మీరు. ఓకే వస్తారులే, చాలా బాగుంది కాస్ట్యూమ్ నిజంగా. ఫస్ట్ ఈయన చాలా నీట్గా ఉండేది, ఫస్ట్ టైం చూస్తున్నానండి. దీని ముందుగా ఏదో ఒకటి వేస్తే ఫస్ట్ టైం మీరు ఇంత బ్యాడ్గా చూడటం, నేను రోజు చాలా గుడ్డుగా కనబడతారు. ఓకే, అది ఎప్పుడు గుడ్డుగా ఉంటారు కదా, అంతే ఎప్పుడు ఉన్నారు. సరే ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అమ్మా నేను ఊరికనే చెప్పాను, మీరు నిజంగానే అందంగా ఉన్నారు. కాదు, అర్థం చేసుకున్నాడు. రేపు పొద్దున మళ్ళీ మనోభావాలు దెబ్బతినే క్షమాపణలు. థ్యాంక్ యూ అండి.